అవును నేను టాక్సిక్. ఎందుకు టాక్సిక్ చెప్పాలా? నేను ట్రూగా లవ్ చేశా కదా, నేను టాక్సిక్. లాయల్గా ఉన్నా కదా, నేను టాక్సిక్. ఎక్కడికి వెళ్ళిన ఒక మాట చెప్పని చెప్పాను కదా, నేను టాక్సిక్. ఏ అబ్బాయితో మాట్లాడకని చెప్పాను కదా, నేను టాక్సిక్. నీకేం జరిగినా నీ వెనకాల నేను ఉన్నానని చెప్పి నీకు భరోసా ఇచ్చా కదా, నేను టాక్సిక్. టాక్సిక్ ఈ వర్డ్ మనం ఎక్కువ రిలేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటుంది. అసలు టాక్సిక్ అంటే ఏంటి? అసలు టాక్సిక్ ఎందుకు అంటున్నారు? ఈరోజు వీడియోలో నేను టాక్సిక్ని డీకోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ టాక్సిక్ అంటే ఏంటి? టాక్సిక్ అంటే నేను ఒక పర్సన్ ఇబ్బంది పెట్టి ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ప్రతిసారి అనుమానించి తిట్టి కొట్టి నిన్ను ఇబ్బంది పెడతారు చూసావా, వాళ్ళు టాక్సిక్. నువ్వు ఒక టాక్సిక్ అని యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా సరే. అంతేగాని ఒక పర్సన్ నేను ట్రూగా లవ్ చేసి ట్రస్ట్ చూపించి లాయల్గా ఉండి ఆనెస్టీగా ఉండి నీ కోసం ఏదైనా చేస్తాడు చూసావా, వాడిని నువ్వు టాక్సిక్ అన్నం ఆపే. ఎందుకంటే ఒక పర్సన్ నేను అంతలా కేర్ చేసి అంత లాయల్గా ఉండి అంత ఆనెస్టీగా ఉండి నీ కోసం 10 మంది అమ్మాయిని బ్లాక్ చేసుకొని నువ్వు తప్ప ఇంకెవరు అనుకొని నీ కోసం ఉండిపోతారు చూసావా, వాళ్ళు టాక్సిక్ అన్నం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడికి ఆప్షన్స్ లేక కాదు, వాడు పెట్టుకోలేదు అంతే. ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, అది ఏంటంటే గుర్తుపెట్టుకో. నువ్వు టాక్సిక్ అంటున్నావు కదా, దాన్ని జస్టిఫై అయినా కాదు చెప్పు, ఒకసారి ఆలోచించు. వాడు ఏం చేశాడని చెప్పి నువ్వు టాక్సిక్ అన్నా ఒకసారి ఆలోచించు. అసలు టాక్సిక్ పర్సన్ ఎలా ఉంటాడో చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పకుండా బయటికి వెళ్ళావు. సపోజ్ నువ్వు సడన్గా ఎక్కడో వాడికి కనిపించు, వితిన్ సెకండ్లో వచ్చి నీ గోపాల కూడా వస్తుంది, అది టాక్సిక్. అంతేగాని ప్రతిసారి కూడా నీ వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పేసి చిన్న చూపు చూసి వాడిని టాక్సిక్ అన్నాం, వాడు నేను కేర్ చేస్తాను టాక్సిక్ అన్నాం, లాయల్గా ఉన్నాను టాక్సిక్ అంటే ఒక టైం వరకు ఎవడైనా సరే ఓపిక పడతాడు, ఇంక తర్వాత వదిలి దొబ్బుతాడు. నిజంగా చెప్తున్నా. అలాంటి పర్సన్గా నువ్వు మిస్ చేసుకున్నావు, నీ అంత బ్యాడ్ లక్ పర్సన్ ఎవ్వరు ఉండరు, నిజంగా చెప్తున్నా. సో ఒక పర్సన్ అనే ముందు 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ఒక మాట అనండి. వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఫాలో చేసుకో బ్రో. లైక్, షేర్, కామెంట్ చేయి. థ్యాంక్ యూ.